లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా కూలీ. ప్రాజెక్ట్ అనౌన్స్ చేసినప్పటి నుంచే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దీనికి తోడు ఈ మూవీకి సంబంధించిన కాస్టింగ్ కూడా సినిమాపై అంచనాలను మరింతగా పెంచేసింది. మన గ్రీక్ వీరుడు కింగ్ నాగార్జున తొలిసారిగా ఈ సినిమా కోసం విలన్గా మారారు. అలాగే కన్నడ నుంచి ఉపేంద్ర, మలయాళం నుంచి సౌబిన్ షాహీర్, హిందీ నుంచి అమీర్ ఖాన్, అలాగే శృతి హాసన్, సత్యరాజ్ వంటి పెద్ద పెద్ద నటులు కూలీలో నటించడంతో సినిమాపై అంచనాలు ఆకాశం అంటాయి. ప్రచారంలో భాగంగా విడుదల చేసిన ప్రచార చిత్రాలు కూడా హైప్ను భారీగా పెంచాయి. అన్నిటికన్నా ఈ సినిమా దర్శకుడు లోకేష్ కనకరాజ్కు ఇప్పటి వరకు ఒక ఫ్లాప్ కూడా లేకపోవడం ఈ సినిమాపై భారీ అంచనాలకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. ఇంతకుముందు ఆయన హిట్ సినిమాలు కూడా భారీ కలెక్షన్లు రాబట్టాయి. నిజం చెప్పాలంటే తెలుగులో రాజమౌళి ఎలాగో తమిళంలో లోకేష్ కనకరాజ్ అలాగా అని కోలీవుడ్ అభిమానులు భావిస్తున్నారు. దీంతో 1000 కోట్ల కలెక్షన్లు తెచ్చిపెట్టే సినిమాగా అందరూ కూలీని అంచనా వేస్తున్నారు. అదే జరిగితే కోలీవుడ్ నుంచి 1000 కోట్లు కలెక్ట్ చేసిన తొలి సినిమాగా కూలీ చరిత్ర సృష్టిస్తుంది. మొత్తానికి భారీ అంచనాల నడుమ ఈ మూవీ గురువారం థియేటర్లోకి వచ్చేసింది. నేను చూడడం కూడా జరిగిపోయింది. మరి ఈ సినిమా ఎలా ఉందో ఈ రివ్యూలో మాట్లాడుకుందాం. అలాగే జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ప్రధాన పాత్రలో నటించిన వార్ 2 సినిమా రివ్యూ కూడా ఇచ్చాను. మన ఛానల్లో వీడియో ఉంది. ఇంకా చూడకపోతే దయచేసి ఒకసారి చూడండి. ఇక లేట్ చేయకుండా కూలీ సినిమా రివ్యూలోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టోరీ లైన్ విషయానికి వస్తే, ఓ తీర ప్రాంతంలోని ఓడరేవు పట్టణంలో పనిచేసే కూలీలను ఓ సిండికేట్ గ్యాంగ్ దోపిడీ చేసి దోచుకుంటూ ఉంటారు. వారి అవినీతికి వ్యతిరేకంగా ఓ వ్యక్తి తిరగబడతాడు. ఇదే సినిమా స్టోరీ లైన్. ఇక పూర్తి స్టోరీ ఏంటో తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ముందుగా ఈ సినిమాలోని పాజిటివ్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే, సూపర్ స్టార్ రజనీకాంత్ దేవ పాత్రలో మరోసారి ఆయన తన స్టైలిష్ పర్ఫార్మెన్స్తో ప్రేక్షకులను కట్టిపడేశారు. తన స్టైల్, మేనరిజం, యాక్టింగ్తో అభిమానులనే కాకుండా సాధారణ ప్రేక్షకులను సైతం బాగా ఆకట్టుకున్నారు తలైవా. ముఖ్యంగా ఫ్యాన్స్కు రజనీకాంత్ ఫుల్ మీల్స్ పెట్టాడనే చెప్పుకోవాలి. ఎందుకంటే సాధారణ రజనీ ఫ్యాన్స్ ఆయన నుంచి ఏం కోరుకుంటారో అవన్నీ కూలీ సినిమాలో ఉన్నాయి. ఇక రజనీ లుక్ అయితే చాలా బాగుంది. ఓల్డ్ ఏజ్ పాత్రలోని ఆయన మాస్ లుక్ కళ్ళలో నుంచి ఇంకా పోవడం లేదు. జైలర్ సినిమాలోనూ ఆయన ఏజ్డ్ క్యారెక్టర్లోనే కనిపించారు. ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇందులోనూ మరోసారి అలాంటి ఏజ్డ్ లుక్లోనే దుమ్ము లేపారు. తెల్లని గడ్డం, తలపై కొన్ని తెల్లని వెంట్రుకలతో మొత్తంగా స్టైలిష్ మేకవర్తో సూపర్గా చేశారు తలైవా. ట్రైలర్లో రజనీని ఉద్దేశించి ఓ సాంగ్ ఉంది, నువ్వు అడిగేస్తే విజిలే అని. నిజమే, మరి ఈ సినిమాలో రజనీకి ఇచ్చిన ఎలివేషన్స్ ఆ స్థాయిలో ఉన్నాయి. మరి మామూలుగానే మనకు రజనీ తెర మీద కనిపిస్తే తెలియకుండానే ఎగ్జైట్మెంట్ కలుగుతుంది. ఇక రజనీకి సరైన ఎలివేషన్ పడితే చేతుల మీద ఉండే వెంట్రుకలు లేచి నిలబడతాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ సినిమాలోనూ అదే జరిగింది. అసలు 74 సంవత్సరాల వయసులో రజనీ ఇంత బాగా ఎలా నటిస్తున్నారనే అనుమానం కలుగుతుంది. ఇక ఫైట్స్లో అయితే ఈ ఏజ్లోనూ దుమ్ము లేపారు. అసలు సినిమాలో అంతమంది స్టార్ కాస్ట్ ఉన్నప్పటికీ వారందరినీ రజనీ డామినేట్ చేశారు. కింగ్ నాగార్జున, ఉపేంద్ర, అమీర్ ఖాన్, సౌబిన్ షాహీర్ ఉన్నప్పటికీ మన చూపు ఎక్కువగా రజనీ మీదకే వెళ్తుంది. అదే కదా మరి ఆయన నటనలోని గొప్పతనం. అందుకే ఇంత పెద్ద స్టార్ అయ్యారు. వయసు 74 సంవత్సరాలు అయినప్పటికీ మనం ఇంకా రజనీ సినిమా చూడకుండా ఉండలేకపోతున్నాం. రజనీ తర్వాత సినిమాలోని మరో ముఖ్యమైన పాత్ర మన కింగ్ నాగార్జునదే. అసలు రజనీకాంత్ను ఢీకొట్టే విలన్గా నాగార్జున చేస్తున్నాడన్నప్పుడే తెలుగులో కూలీ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఎందుకంటే నాగార్జున ఇప్పటి వరకు ఒక్కసారి కూడా పూర్తి స్థాయి విలన్గా చేయలేదు. ధనుష్ కుబేర సినిమాలో చేసినప్పటికీ అందులో పూర్తి స్థాయిలో విలన్గా చేయలేదు. కొంత భాగం వరకు మాత్రమే నెగిటివ్ రోల్ పాత్ర పోషించారు. కానీ ఇందులో మాత్రం పూర్తి స్థాయి విలన్గా చేసి ఆకట్టుకున్నారు. ఆల్రెడీ ట్రైలర్లోనే మనం నాగార్జున లుక్ చూసి ఆశ్చర్యపోయాం. కూలీ సినిమాలో నాగార్జున విలన్ లుక్ చాలా బాగుంది. అలాగే ఓ మంచి డిఫరెంట్ రోల్లో చేసి ఆకట్టుకున్నారు. సినిమా ప్రమోషన్స్ లోనే తన పాత్రకు సినిమాలో ఎంత ప్రాముఖ్యత ఉందో నాగార్జున చెప్పేశారు. అసలు ఈ విలన్ క్యారెక్టర్ గురించి రజనీకాంత్ కు చెప్పావా అని తాను డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ను అడిగినట్టు తెలిపాడు. ఎందుకంటే ఈ సినిమాలో నాగార్జున పోషించిన సైమన్ పాత్రకు అంత ప్రాముఖ్యత ఉంది. మరి విలన్ గా నాగార్జునకు చాలా మంచి పాత్ర పడింది. దానికి తగ్గట్టుగా ఆ పాత్రను ఆయన సూపర్ గా చేశారు. రజనీకి ధీటైన పర్ఫార్మెన్స్ ఇచ్చి దేవ పాత్రకు సరి సమానంగా సైమన్ పాత్ర నిలబెట్టడంలో సక్సెస్ అయ్యాడు. క్రూరమైన విలన్ గా నటించి మెప్పించారు. ఇన్నాళ్ళు రొటీన్ గా నాగార్జునను సాఫ్ట్ లుక్ లో చూసిన మనకు ఈ సినిమా ద్వారా సైమన్ పాత్ర ఖచ్చితంగా గుర్తుండిపోతుంది. ట్రైలర్ కూడా నాగార్జున డైలాగ్ తోనే ప్రారంభమవుతుంది. ఒకడు పుట్టగానే వాడు ఎవరి చేతుల్లో చావాలనేది తల మీద రాసిపెట్టి ఉంటుందని సైమన్ పాత్ర చెబుతుంది ట్రైలర్లో. అలాగే నాగార్జున మీదనే ఐఎమ్ ది డేంజర్ అంటూ ఓ సాంగ్ కూడా ఉంది సినిమాలో. ఈ సాంగ్ లిరికల్ సాంగ్ ను కూడా బుధవారం యూట్యూబ్ లో విడుదల చేశారు మేకర్స్. దీంతో సినిమాలో నాగార్జున పోషించిన సైమన్ పాత్రకు ఎంత ప్రాధాన్యత ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆ తర్వాత మిగతా పాత్రల్లో మలయాళ నటుడు సౌబిన్ షాహీర్ బాగా చేశాడు. ఇన్నేళ్లకు ఆయనకు చాలా మంచి పాత్ర పడింది అనిపించింది.
ఆల్రెడీ మంజున్మల్ బాయ్స్ చిత్రంతో ఆయన మనకు పరిచయమే, కానీ కూలీ సినిమాలోని దయాల్ పాత్రతో మనకు గుర్తుండిపోతాడు. ఇక మౌనిక సాంగ్తో తనలోనే అద్భుతమైన డాన్సర్ను కూడా పరిచయం చేశారు. తన సూపర్ డ్యాన్స్తో పూజా హెగ్డేని కూడా డామినేట్ చేశారనే చెప్పుకోవాలి. సాంగ్లో పూజా హెగ్డే కూడా చాలా బాగా డ్యాన్స్ చేసి క్యూట్ ఎక్స్ప్రెషన్స్తో కట్టిపడేసింది. అలాగే సాంగ్ కూడా చాలా బాగుంది, కొరియోగ్రఫీ బాగుంది. ఆల్రెడీ లిరికల్ వీడియో రూపంలో ఈ సాంగ్ ప్రేక్షకులకు బాగా ఎక్కేసింది. థియేటర్లోనూ ఈ సాంగ్ బాగా వర్కౌట్ అయింది. ఇక కలిష పాత్రలో కన్నడ స్టార్ ఉపేంద్ర, దహా పాత్రలో బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ గెస్ట్ రోల్లో అదరగొట్టారు. వారి గెస్ట్ అపీరెన్స్ కూడా సినిమాకు బాగా ప్లస్ అయింది. ఉన్నది కాసేపే అయినప్పటికీ బాగా ఆకట్టుకున్నారు. మిగతా పాత్రల్లో శృతి హాసన్, సత్యరాజ్, రచితారామ్ తదితరులు ఆకట్టుకున్నారు. మిగతా వారంతా వారి పరిధి మేరకు నటించారు. సినిమా ఫస్ట్ హాఫ్ బాగుంది, మంచి ట్విస్ట్ ఇంటర్వ్యూల్ బాంగ్ వస్తుంది. ఇంటర్వ్యూల్ ఎపిసోడ్ కూడా ఆకట్టుకుంటుంది. పాత్రలు పరిచయం చేసిన విధానం, ప్రధాన పాత్రలకు ఇచ్చిన ఎలివేషన్స్ బాగున్నాయి. సెకండ్ హాఫ్ లో ప్రీ క్లైమాక్స్ అదిరిపోయాయి. యాక్షన్ సీన్స్ బాగున్నాయి, ఎమోషన్స్ కూడా బాగా వర్కౌట్ అయ్యాయి. ఈ సినిమాకు టెక్నీషియన్స్ విషయంలో ప్రధాన బలం దర్శకుడు లోకేష్ కనకరాజ్. ఆయన టేకింగ్ చాలా బాగుంది. ఆయన తీసిన గత సినిమాల్లో మాదిరిగానే ఈ సినిమాలోని ప్రతి పాత్రకు తన ఏదైనా స్టైల్లో ఎలివేషన్స్ ఇచ్చి ఆకట్టుకున్నాడు. సాధారణంగా ఒక సినిమాలో ఇద్దరు స్టార్ యాక్టర్స్ ఉన్నారంటేనే వారిని సరిగ్గా హ్యాండిల్ చేయడం కష్టం, కానీ లోకేష్ కనకరాజ్ మాత్రం అలా కాదు. సినిమాలో ఎంతమంది స్టార్లు ఉన్నప్పటికీ తనకు ఇబ్బంది ఏమీ లేదంటాడు. ప్రతి ఒక్కరి పాత్రకు వారికి తగ్గ ప్రాధాన్యత ఇచ్చి మెప్పించాడు. రజనీకాంత్, నాగార్జున, ఉపేంద్ర, అమీర్ ఖాన్, శృతి హాసన్ ఇలా అందరినీ వారి స్టార్డమ్కు తగ్గట్టుగా పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ చేశాడు. ఇక్కడ సవాల్ ఏంటంటే మిగతా నటులందరికీ వారికి తగ్గ పాత్రలో చక్కగా బ్యాలెన్స్ చేస్తూ రజనీకాంత్ పాత్ర సినిమా అయిపోయేసరికి అందరికీ మించేలా ఉండాలి. దీనిని మాత్రం లోకేష్ కనకరాజ్ అద్భుతంగా హ్యాండిల్ చేశాడు. రజనీకాంత్కు పర్ఫెక్ట్ ఎలివేషన్స్ ఇచ్చి ఫ్యాన్స్ను మెప్పించాడు. అలాగే తెలుగు, కన్నడ, హిందీ, మలయాళ ప్రేక్షకుల కోసం నాగార్జున, ఉపేంద్ర, అమీర్ ఖాన్, సౌబీన్ షాహిర్ క్యారెక్టర్లను వారికి తగ్గట్టుగా ఎలివేషన్స్ ఇచ్చి చక్కగా బ్యాలెన్స్ చేశాడు. ముఖ్యంగా స్క్రీన్ ప్లేతో కట్టిపడేశాడు. డైరెక్టర్గా లోకేష్కు ఫుల్ మార్క్స్ వేయొచ్చు. కూలీ ప్రమోషన్ సమయంలోనే లోకేష్ కనకరాజ్ ఒక మాట అన్నాడు. తాను తీసిన గత చిత్రం లియో హిట్ అయింది, డబ్బులు కూడా వచ్చాయి, కానీ ప్రేక్షకులకు అంతగా నచ్చలేదు. అందుకే ఈసారి ఆ తప్పు జరగకుండా చూసుకుంటాను అని చెప్పాడు. చెప్పి మరి ప్రేక్షకులకు ఫుల్ మీల్స్ లాంటి సినిమా అందించాడు లోకేష్ కనకరాజ్. ఇక ఆ తర్వాత మాట్లాడుకోవాల్సింది మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచందర్ గురించి. సాధారణంగానే రజనీ సినిమా అంటేనే అనిరుద్ రెచ్చిపోయి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇస్తాడు. అందుకే రజనీతో అనిరుద్కి ఇది 5వ సినిమా, లోకేష్ కనకరాజ్తో కూడా ఇది 4వ సినిమా. ఈ సినిమాలోనూ అదే చేసి ప్రేక్షకులను మెస్మరైజ్ చేశాడు అనిరుద్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగా ఇచ్చాడు. ముఖ్యంగా ఎలివేషన్స్కు ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే వీర లెవెల్ అని చెప్పుకోవాలి. చాలా సీన్లను తన బ్యాక్గ్రౌండ్ స్కోర్తో హైలైట్ చేశాడు. మౌనిక వంటి గుర్తుండిపోయే స్పెషల్ సాంగ్ ఇచ్చాడు. ఓవరాల్గా ఈ సినిమా చూశాక అనిరుద్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ను అంత ఈజీగా మర్చిపోలేం. గిరీష్ గంగాధరన్ సినిమాటోగ్రఫీ బాగుంది. లొకేషన్స్ను, సీన్లను తన కెమెరాలతో బాగా చూపించారు. సన్ పిక్చర్స్ బ్యానర్ పై నిర్మాత కళానిధి మారన్ సినిమాను చాలా బాగా తీశారు. ఖర్చుకు ఏమాత్రం వెనకడకుండా సినిమాను రిచ్గా తెరకెక్కించారు. ఇక ఇప్పుడు నెగిటివ్స్ విషయానికి వస్తే సినిమా స్టోరీ రొటీన్గా ఉంది. స్టోరీలో కొత్తదనం లేదు. ఇలాంటి కథలను మనం చాలానే చూసాం. తర్వాత ఏం జరుగుతుందో మనం ముందే గెస్ చేయొచ్చు. ఇక సెకండ్ హాఫ్ కాస్త లాగ్ అయిన ఫీలింగ్ కలిగింది. సెకండ్ హాఫ్లో సినిమా కాస్త స్లోగా అనిపిస్తుంది. దీంతో 2 గంటల 49 నిమిషాలుగా ఉన్న సినిమా నిడివి ఎక్కువైందని అనిపించింది. అందుకే ఎడిటింగ్ డిపార్ట్మెంట్కు పని ఇంకా మిగిలి ఉందని అనిపించింది. ఓ 10 లేదా 15 నిమిషాల నిడివి తగ్గించింటూ బాగుండేది అనిపించింది. అయితే మొత్తంగా చూస్తే మాత్రం నెగిటివ్ పాయింట్స్ కంటే పాజిటివ్ పాయింట్స్ ఎక్కువగా ఉన్నాయి. దీంతో సినిమా ఎలా ఉందని అడిగితే బాగుంది, నాకైతే నచ్చింది. మీరు కూడా చూడండి, మీకు కూడా నచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఒకవేళ మీరు కూడా సినిమా చూసి ఉంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకు లైక్, షేర్ చేసి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.